నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జాతీయ పొలిటికల్ డిస్ట్రిక్ట్ చైర్మన్ విఆర్ నారోగోని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాపనాడు రాష్ట్ర అధ్యక్షులు గిడ్డా శ్రీనివాస్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన నేటికి భారత రాజ్యాంగ ఫలాలు బహుజనులకు అందడం లేదని, ఎవరి జనాభా తమాషా ప్రకారం వాళ్ళకి ప్రభుత్వాలు కనీసం నామినేటెడ్ పోస్టులు అయినా ఇవ్వాలని అన్నారు. కూటమి ప్రభుత్వం హామీలు 9 షెడ్యూళ్లు పెట్టి కాపులకు మరియు బీసీలకు నష్టం లేకుండా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. దేశవ్యాప్తంగా మరి బీసీల స్థానిక సంస్థలలో 40% రిజర్వేషన్లకు సంబంధించి ఎక్కడైనా ఏ రాష్ట్రంలో మరి బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించడానికి ప్రయత్నం చేస్తే బీహార్లో కూడా నితీష్ గవర్నమెంట్ పునగణన చేసి బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తే అక్కడ కూడా హైకోర్టు స్టే ఇవ్వటం జరిగింది. గతంలో మహారాష్ట్రలో కూడా మరి స్టే ఇవ్వటం జరిగింది. మరి అంతకుముందు ఎన్టీ రామారావు గారు 1986లో మరి బీసీల రిజర్వేషన్లు 25% నుంచి 44% పెంచితే అప్పుడు కూడా స్టే ఇవ్వటం జరిగింది. మండల్ కమిషన్ అమలు చేస్తే మండల్ కమిషన్ విషయంలో కూడా స్టే ఇవ్వటం జరిగింది. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం మన కులగణన చేసి డెడికేటెడ్ కమిషన్ వేసి రిపోర్ట్ ఇస్తే కూడా జనాభా ఇంత ఉంది 45% ఉందని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ స్టే ఇవ్వటం జరిగింది. అంటే ఇక సుప్రీం కోర్టు హైకోర్టులు అన్ని స్టే ఇస్తే ఇక మరి స్థానిక సంస్థలలో బీసీలకు ఎట్లా రిజర్వేషన్ అమలు అవుతాయి? కాబట్టి ఇప్పుడు ఇక రాజ్యాంగ సవరణ తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి రాజ్యాంగ సవరణ చేయాలి అని అంటే ఒక తెలంగాణ రాష్ట్రంతో అయ్యేది కాదు. కాబట్టి మేము దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలను, ఎస్సీ సంఘాలను, అదేవిధంగా మరి మొత్తం ఏంటిది అని అంటే వీళ్ళని ఏకం చేయడం కోసము మొత్తం రాష్ట్రాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో ఏంటిది అని అంటే దేశవ్యాప్తంగానే ఒక బలమైన మార్పు తీసుకుని రావాలనే ప్రయత్నంలో ఏంటి అని అంటే ఈ భావంతో విద్యుత్తులను పరిశీలించి వచ్చారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా నియమించినందుకు ఈ మీడియా పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదేమైనా రాష్ట్రం మర్చిపోయింది, గాయపడ్డ రాష్ట్రం కోరికలు తీసుకోవాలనిపిస్తుంది. ఆ దిశగా జరిగే 10 రోజులు అడుగులు ఉంటాయని ఈ సంక్షేమ బోర్డు తరఫున ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ఎలాంటి సమస్యలు తీసుకువచ్చినా నా బాధ్యతగా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కానీ, మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్ళడం కానీ, నా పరిధిలో ఉన్న అంశాలను పరిష్కరించడం కానీ తప్పనిసరిగా సేవా తత్పరతో ఉచిత భావంతో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా నారాయణ గారికి పెద్దగా మాట్లాడమంటే దాదాపు తెలిసి భగవద్గీత ప్రమాణం చేసినట్టే అటువంటి పెద్దల ముందు అలాంటి పెద్దలు ఇచ్చే వాగ్దానం తప్పనిసరిగా నారాయణ గారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి కె వెంకటేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే మస్తాన్ వలి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో సుమారు 30 మంది ప్రజా సంఘాల రైతులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం, నెల్లూరు జిల్లా కరేడు ప్రాంతంలో ఇండో సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. కె వెంకటేష్, కేఎల్ఎం ప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ సెంటర్ నియోజకవర్గం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రకటించారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు ప్రాంతంలో 2400 ఎకరాల పంట భూములను ఇండో సోలార్ కంపెనీకు ప్రభుత్వం బదలాయించిందని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అధికార ప్రతినిధి ఇవాళ పీడీఎం ఆధ్వర్యంలో
విజయవాడలో భూముల్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలని కార్పొరేట్ కంపెనీలు అప్పగించడం, అది శ్రీకాకుళం కావచ్చు, ఖరీదు కావచ్చు, మరో చోట కావచ్చు, అప్పగించడానికి సభ ఏర్పాటు చేశారు. వాస్తవానికి వాళ్ళ ప్రభుత్వాలు ప్రజల కోసం, ప్రజల భూములు తీసుకునే పూర్వకాలంలో రైల్వేల కోసము, రవాణా సౌకర్యాల కోసము తీసుకునే ఒక కాలం ఉంది. అది ప్రజల నుంచి ప్రజల కోసం, ప్రజల సౌకర్యం కోసం, ప్రజా సంక్షేమం కోసం ఆ విధానాలు ఎప్పుడో పోయాయి. వాళ్ళు ఏంటంటే కార్పొరేట్ కంపెనీల కోసం ప్రజల భూములు తీసే లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఎగ్గొట్టి వాళ్ళకి అనేక రాయితీలు ఇచ్చి వాళ్ళని కొండల్లాగా పెంచుతున్న ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టుగా దేశ ప్రజల యొక్క భూములు లాక్కుంటున్న పరిస్థితి. అది దున్నుకునే వాడికి భూమి కావాలని ఉపయోగపడుతుంటే, భూమి పనులు చేసేది భూమి లేని ఉపయోగపడుతుంటే, భూమి ఉన్నవాడి నుంచి, రైతుల నుంచి, పేద రైతులు, మధ్యతరగతి రైతుల నుంచి భూములు లాక్కోవడానికి అసలు ఎవరించాలి అంట. ప్రజల్ని ఎన్నికలు వేసేటప్పుడు, ఓట్లు అడిగేటప్పుడు ఎన్నికల ప్రణాళికలో మమ్మల్ని గెలిపిస్తే మేము 1,00,000 ఎకరాలు కార్పొరేట్ కంపెనీకి ఇస్తాం, మేము ఆదానికి ఇస్తాం, మేము అంబానికి ఇస్తాం, మేము ఇష్టమైతే ఓట్లు వేసిన గెలిపించండి అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టోలో అవేమీ పెట్టకుండా ప్రజల సమస్యలు మాత్రమే పెట్టి అవి పరిష్కారం చేయకుండా కార్పొరేట్ కంపెనీల సమస్యలు పరిష్కారం చేసే హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? రాష్ట్ర కార్యదర్శి ఈరోజు విజయవాడలో కార్యక్రమం జరగడానికి ప్రధాన కారణం నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో ఖరీదైన ప్రాంతంలో 8,400 ఎకరాల ఇండో సోలార్ కంపెనీకి భూములను బాగా ఇస్తుంది వైసీపీ ప్రభుత్వం. అప్పుడు అధికారం అది ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు దీన్ని వ్యతిరేకించారు. నేను రద్దు చేస్తాను అధికారంలోకి రావడానికి, అది పంట భూములన్నీ కూడా ప్రజలకు అవసరం, ఇక్కడ ఈ నిర్మాణం అవసరం లేదని మాట్లాడారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండో సోలార్ కంపెనీకి భూములు బాగా ఇస్తున్నారు. అక్కడ ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో 1,200 ఎకరాల్లో కార్గో విమానాశ్రయాన్ని నిర్మించాలని చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పంట భూములు వీటన్నిటికి కూడా 100 ఎకరాలని ఇప్పుడు మళ్ళీ చదువు చేసే కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి ఇలాంటి పరిశ్రమలు ప్రజలు పేద విద్యార్థుల భవిష్యత్తుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ జగ్గపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు తెలియజేశారు. శుక్రవారం జగ్గపేట వైసీపీ కార్యాలయంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన మెడికల్ కాలేజీను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఇంటూరు రాజగోపాల్, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర ఎంపీపీ సంఘం అధ్యక్షులు మార్కపూడి గాంధీ, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి కన్నమల షామిల్, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు తదితరులు పాల్గొన్నారు. విద్యలో సీట్లు కావాలన్నా ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా ఉంటే మాత్రమే అవి సాధ్యపడతాయి తప్ప మీరు ప్రైవేట్కి కనుక ఇస్తే ప్రైవేటు వారు లాభం లేనిది ఏ పని చేయరు. వారికి మనం ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ స్థలాలని మనం ఇచ్చి ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు పెట్టున్నాం. వాటన్నిటిని కూడా మీరు ప్రైవేటు వారికి ఇవ్వడం ద్వారా వారు ఆర్థికంగా బలపడతారు, ప్రజలకు మాత్రం నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ చర్యని మీరు విరమించుకోండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దఫాల వారీగా ఉద్యమాన్ని చేపట్టడం చూసాం. మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా పిలిపించారు. తర్వాత రకరకాలుగా ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ తర్వాత మరి 1 కోటి సంతకాల సేకరణ అని చెప్పి కార్యక్రమాన్ని పెడితే మన రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా సంతకాలు పెడతా ఉన్నారు. ఆ సంతకాల కార్యక్రమం కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా పూర్తవుతా ఉంది. అది జరుగుతూ ఉండగానే మళ్ళీ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్టీ సర్టిఫికెట్లు రద్దు చేయాలని కోరుతూ ఎరుకుల సంఘం అధ్యక్షులు తిమ్మపర్తి నాగేశ్వరరావు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు తిమ్మపర్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎస్టీ సర్టిఫికెట్లు బీసీ కులాలైన పరికి ముగ్గుల, పాముల, సాయిలు, పెద్దింటి గొర్రెలు, వడ్డెర, కత్తెర కులాలు మేము ఎరుకుల కులానికి చెందినవారమని తప్పుడు పత్రాలు చూపిస్తూ రెవెన్యూ శాఖకు తప్పుదారి పట్టిస్తున్నారు. కొన్ని ఎరుకుల కులాల సంఘాలు అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని ఎస్టీ సర్టిఫికెట్లు చాలా సులువుగా ఇప్పిస్తున్నారని, సర్టిఫికెట్లు తీసుకున్న వారు దర్జాగా రాజ్యాంగ పరంగా కల్పించి అన్ని హోదాలు పొందుతున్నారన్నారు.
నేషనల్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి నేను వచ్చాను. 1964 నుంచి ఈ ఫేక్ సర్టిఫికెట్ల మీద మా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం దాదాపుగా 5,000కు పైగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దీని మీద ప్రభుత్వము మాకు న్యాయం చేయలేదు. మరి యాక్ట్లోనే లోపం ఉంది అంటున్నారు. కాబట్టి ఆ యాక్ట్నే మార్చాలని, మహారాష్ట్ర యాక్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని, అదేవిధంగా ఏదైతే ట్రైబల్స్ లాభం జరుగుతుందో అలాంటి లాభాన్ని 50% ఎక్కువ ఉన్నటువంటి ఫేక్ సర్టిఫికెట్లు వాళ్ళే తినేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్న విన్నపం ఏమంటే, తప్పనిసరిగా ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారో, రాజకీయంగా అయితేనేమి ఆర్థికంగా అయితేనేమి ఏదైనా సరే అలాంటి వారిని వెంటనే శిక్షించాలి, యాక్ట్ను మార్చాలి. తర్వాత ఎవరైతే రాష్ట్ర వ్యాప్తమైనటువంటి అన్ని గిరిజన గురుకుల సంఘాలతో ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో మేమంతా సమావేశం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం బోగస్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో, ముఖ్యంగా పాముల, మందుల, పరిగిముగ్గుల, కత్తెర, గుంపులు, సాయళ్ళు, గొల్ల, పెద్దిందరుల వీళ్ళందరూ కూడా చట్ట ప్రకారం బిలాంగ్స్ టు బీసీఏ. మరి బీసీఏ సోదరులు ఎస్టీ సర్టిఫికేట్ తీసుకుని మా రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారు, మా ఉద్యోగాలు అనుభవిస్తున్నారు, మా ఉపాధిని అనుభవిస్తున్నారు, మా యొక్క కనీస హక్కులను కూడా వారు హరిస్తున్నారు. మరి ఈ రోజు మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి అన్ని ఎరుకల గిరిజన సంఘాలతో ముక్తగడ్డగా ఏకమై మేము ఈ సమస్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? తీసుకోకుండా డబ్బులకు కక్కుర్తి పడి అనేక విధాలుగా సర్టిఫికెట్లు ఇవ్వడం వల్ల మాకు చెందవలసినటువంటి, మాకు రావాల్సినటువంటి వనరులు కూడా పూర్తిగా ఫేక్ సర్టిఫికెట్ వాళ్ళే పొందుతున్నారు. వాళ్ళు ఉద్యోగ నియమితుల్లో ఉన్నారు, రాజకీయ నియమితుల్లో ఉన్నారు, అలానే పంచాయతీలో డైరెక్టర్గా ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే ఎస్టీల కోసం కేటాయించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు కూడా వాళ్ళకే జరుగుతున్నాయి, మమ్మల్ని దూరం చేస్తున్నారనేటువంటి విషయాన్ని మీ అందరం కూడా ఆవేదన చెందుతూ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా మేము ఒకటే కోరుతా ఉన్నాం. అయ్యా, రాజ్యాంగ పరంగా ఫండమెంటల్ రైట్స్ ఉన్నటువంటి ప్రత్యేక హక్కులు ఉన్నటువంటి ఒక సర్టిఫికెట్ ని మీరు వేక ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇచ్చిన వాళ్ళ మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? మేము ఘోషిస్తున్నాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా వీళ్ళు ఫేక్ అంటే వాడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక గోపత్రం ఇస్తే అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అన్నారు. గోపత్రం ఇచ్చే ముందే అనేకమైన ఎంక్వైరీలు ఎందుకు చేయట్లేదు? నిజమైనటువంటి విజయవాడ సత్యనారాయణపురం భగత్ సింగ్ రోడ్ లో ఓరో మనీగోల్డ్ లోన్ బ్రాంచ్ ను నూతనంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులు సిటీ మేనేజర్ దుర్గా ప్రసాద్, తమ్ముడు బ్రాంచ్ మేనేజర్ సయ్యద్ కర్ముల్లా, టెరిటరీ మేనేజర్ శ్రీరామ్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, విజయవాడ నగరంలో మొదటి బ్రాంచ్ పడమట్లోను, రెండో బ్రాంచ్ సత్యనారాయణపురంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, ఇతర బ్యాంకులతో పోలిస్తే మా బ్యాంకు వడ్డీ రేట్లు చాలా తక్కువ అన్నారు. విజయవాడ ప్రజలు సహకరిస్తే మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఓరో మనీగోల్డ్ బ్రాంచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు దుర్గా ప్రసాద్. నేను ఓరో మనీగోల్డ్ ఏరియా మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇవాళ మేము సత్యనారాయణపురంలో ఓరో మనీగోల్డ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో మాది ఇంతకుముందు ఒకటి పడమటలో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది, అది సక్సెస్ఫుల్గా రన్ అయింది. మీ అందరూ కూడా సహకరిస్తే కనుక మేము మరిన్ని బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తాము విజయవాడలో. ఈ ప్రజలను సహకరించాలని కోరుకుంటున్నాము. అండ్ మన దగ్గర 83 పైసలతోటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మొదలవుతుంది. అత్యధిక గ్రామ్ రేట్ అనేది ఇస్తాము. మీరు కంపేర్ టు బయట బ్యాంకులతో కానీ బయట ఎన్బిఎఫ్సి కంపెనీలతో కానీ పోల్చుకుంటే మన దగ్గర చాలా తక్కువ ఉంటుందండి. మీరు తప్పకుండా ఇచ్చేయండి, మీకు చాలా సంతోషిస్తారు. ఓకే, బయట కంపెనీలతో పోల్చుకున్నా బ్యాంకులతో పోల్చుకున్నా మనము చాలా అత్యధిక గ్రామ్ రేట్ ఇస్తామండి. మీరు కావాలి అంటే మా దగ్గరకు వచ్చి కొటేషన్ తీసుకెళ్ళచ్చు, మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చండి. దాన్ని బట్టి అర్థమవుతుంది ఓరో ఇంత అధిక గ్రామ్ రేట్ ఇస్తుంది, ఇంత తక్కువ వడ్డీతో ఇస్తుంది అనేది. మన దగ్గర 6 నెలల ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మనము లోన్ చేయడం జరుగుతుంది.
ఎంపీ కేసీఆర్ శ్రీనాథ్ చిన్నపై కొలికపూడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని టీడీపీ నాయకుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆ పార్టీ విలువను దిగజారుస్తున్నారని ఎద్దేవా చేశారు. కొలికపూడి చిన్నిపై తనపై చేసిన విమర్శలను ఖండించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయంగా ఎదగాలనే లక్ష్యంతో కుయుక్తితో కొలికపూడి పనిచేశారన్నారు. ఎమ్మెల్యే అయ్యాక కేవలం డబ్బు కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తప్పుల గురించి పచ్చిగా నడి రోడ్డులో పచ్చిగా రాజకీయ విచారం చేస్తున్నావే, అసలు రాజకీయాల్లో ఇది తమరా నీవు? శ్రీనివాస్ గారు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారు వారు వ్యాఖ్యానాలు గత సంవత్సర కాలంగా ప్రజలందరూ చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న లేటెస్ట్ గా ఎంపీ గారు తిరువూరు పర్యటనలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న నేపథ్యంలో అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యం రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి సంతృప్తిగా స్థాయిలో ప్రజలకు సేవ చేయలేనటువంటి ఒక శాసనసభ్యుడిగా అసహనంతో కొన్ని వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. మా ఎంపీ గారు తిరుమలలో ప్రయాణం చేస్తూ ఉంటే ఇసుక దందా చేసేది నువ్వు, పేకాట డబ్బులు ఆడించేది నువ్వు, మహిళలను చెరపట్టేది నువ్వు. అక్కడ ఉన్నటువంటి ప్రతి పనికి బిల్లు కట్టినా బుల్డోజ్ చేస్తావు. నీకు నచ్చకపోతే, నీకు డబ్బులు ఇవ్వకపోతే టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో అక్రమంగా ఇల్లు కట్టడాలని చెప్పి జేసీబీ ఇచ్చిన పగలబడ్డావా? ఈ రోజున పార్టీ పరువు జాగ్రత్త పెట్టావు. నిన్న నువ్వు మాట్లాడినటువంటి మాట్లాడి కేసీఆర్ సింగ్ గారు నీకు టికెట్ ఇచ్చావా, ఇప్పించారా సహాయం చేయడం కోసం? ఆయనకి నువ్వు టికెట్ ఇప్పించావా? దెయ్యాలు వేలాలు వదిలించినట్టుగా ఉన్నాయి మిస్టర్ శ్రీనివాస్ గారు. నేను నోరు తెరిస్తే నేను ఎలక్షన్ ఉన్నావు, నేను తెలుగుదేశం పార్టీలో సీఎం గారి పక్కన కూర్చుంటున్నానని రాత్రి నువ్వు టీవీలో చెప్తా ఉంటావు. నేను కూర్చోకూడదు, నువ్వు కూర్చుంటావా? నేను తల్లి పోలాకి తల్లి కొట్టుకుంటున్నా. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో నిబద్ధతగా ఉంటా. నీకు ఇంకో కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్ లో రైల్వే శాఖ ఆధ్వర్యంలో అమృత సంవాదం ప్రయాణికుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే డివిజనల్ ఇంజనీర్ సూర్యప్రకాష్ పాల్గొని గుడివాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి తీసుకోవాల్సిన సలహాలు, సూచనలు ప్రయాణికుల వద్ద నుండి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ డిఈ నజీర్, స్టేషన్ మాస్టర్ రమేష్, సిసిఐ మధు, రైల్వే బోర్డు కమిటీ మెంబర్స్ యారపోతు అర్జున్, నందివాడ బీజేపీ అధ్యక్షులు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలియపరుస్తున్నామంటే వృద్ధుల ప్రయాణికుల సౌకర్యార్థం ఎస్కలేటర్ సదుపాయం చేయాలంటే ఇప్పుడు కరెక్ట్గా రైలు మూడుకు దాటిన తర్వాత మనం రైల్వే అలౌట్ చేయడం వల్ల ప్రయాణికులు మూడో లైన్ మనకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అటువంటి కొంచెం తీసుకోవాలి సార్. సో ఇది వరకటికంటే ఇప్పుడు స్టాఫ్ యొక్క బిహేవియర్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ చాలా మారింది సార్. సో ప్రయాణికుల ద్వారా వాళ్ళు కూడా కొద్దిగా మారుతున్నారు, ఇంకా మారుతాం. ఈరోజు అమృత్ సంవాద్ ప్రధానమంత్రి గారి పంచ ప్రణాళికల్లో భాగంగా అమృత్ సంవాద్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో స్టేషన్స్ డెవలప్మెంట్ మన ప్రధానమంత్రి గారు చెప్పిన విధంగా రైల్వేస్ అనేది ఇట్స్ ఎ లైఫ్ లైన్ ఫర్ నేషన్. దానిలో భాగంగా 2047కి స్టేషన్స్ అన్నీ కూడా వరల్డ్ క్లాస్ స్టైల్లో తయారు చేసే విధంగా స్టేషన్స్ని రూపుమార్చడం జరుగుతుంది. దానిలో భాగంగా వర్క్స్ జరుగుతున్నాయి. ఆ జరిగే వర్క్స్లోని ఇంకా ఫర్దర్గా ఏమైనా డెవలప్మెంట్స్ కావాలా, లేదంటే ఇంకేమైనా చేంజెస్ కావాలనేది ప్రజల ద్వారా, ప్రజల నుంచి ప్రయాణికులను తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఈరోజు అమృత్ సంవాదం
అమృత సంవాద్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పటివరకు జెడ్ఆర్సీసీ అలాగే ఎస్సీసీ మెంబర్స్ నుంచి అలాగే సిటిజన్స్ నుంచి వారి సూచనలు తీసుకొని నోట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న ఆన్గోయింగ్ వర్క్స్లో వాటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి స్టేషన్స్ మరింతగా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ అమృత్ స్టేషన్ స్కీమ్లో 12 మెట్స్ FOB ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గుడివాడ స్టేషన్లో 3 ఎస్కలేటర్స్, 3 లిఫ్ట్లు, అలాగే ఏసీ వెయిటింగ్ హాల్స్, కామన్ వెయిటింగ్ హాల్స్, అలాగే దివ్యాంగజన్ కోసం అని చెప్పేసి సెపరేట్ అరేంజ్మెంట్ చేస్తున్నాం. బ్లైండ్ పీపుల్ కోసం, తర్వాత దివ్యాంగన్ పీపుల్ కోసం సెపరేట్గా అరేంజ్మెంట్స్, సెపరేట్ పార్కింగ్. ఈ రోజున దేశవ్యాప్తంగా అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా గుడివాడ రైల్వే స్టేషన్కి 26 కోట్ల రూపాయల అభివృద్ధి కింద విడుదలవటం సందర్భంగా మరి ఈ రోజున ముఖ్య అతిథుల కింద రైల్వే అధికారులైన ప్రసాద్ గారు అలాగే అబ్దుల్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ కార్యక్రమం నందు మరి ప్రజల యొక్క సూచనలు సలహాలను కూడా రైల్వే అధికారులు ఈ సందర్భంగా తీసుకోవడం జరుగుతుంది. మనం గుడివాడ ప్రజలు రానున్న కాలంలో ఇది గుడివాడ రైల్వే స్టేషనా, గుడివాడ ఎయిర్పోర్టా అనే విధంగా కూడా మరి అభివృద్ధి చేస్తాకి రైల్వే అధికారులు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కృషి చేయడం జరుగుతుంది. మరి ఇది వరకున ప్రభుత్వాల కాలంలో ఒక మన సందర్భం చెప్పుకుంటే ఒక ప్రయాణికుడు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి రైల్వే స్టేషన్కి వచ్చిన సందర్భంలో కరెక్ట్గా ఆయన 10 గంటల ట్రైన్ ఉండగా 10ంటికే ట్రైన్ అక్కడ ఆగుంది. ఆ ప్రయాణికుడు అమ్మయ్య కరెక్ట్ టయానికి మనకి ట్రైన్ వచ్చింది అనుకునే పరిస్థితి నుంచి పక్కన ఉన్న తోటి ప్రయాణికుడు ఆ సందర్భంగా బాబు ఇది నిన్న రావాల్సిన 10 గంటల ట్రైను ఈ రోజున 10 గంటలకు వచ్చిందని చెప్పి మనం ఇది వరకు జోక్ కింద మాట్లాడుకునే వాళ్ళం కాదు. కానీ ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ట్రైన్లు సమయపాలన సాధ్యమైనంత వరకు ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా ఇబ్బందులు కలిగితే తప్పితే మనకి సమయపాలన పాటిస్తూ మన పోలియో నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో పట్టణంలోని డాక్టర్ కురురాజు హోమియోపతి కళాశాల నుండి వివిధ కళాశాల విద్యార్థులతో కలిసి నెహ్రూ చౌక్ వరకు పోలియో నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలియో అంతం రోటరీ పంతం అనే నినాదంతో ప్లకార్డులు ప్రదర్శించి దేశవ్యాప్తంగా పోలియో వ్యాధులు నివారించేందుకు ఉచితంగా పోలియో చుక్కలను సరఫరా చేయడం జరుగుతుందని రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి కిరణ్ బాబు, పొన్నూరు రామకృష్ణ, రమణమూర్తి, వెంకటేశ్వరరావు, రెడ్డి చౌదరి తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ పోలియో డే సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన హోమియోపతి కాలేజ్ స్టూడెంట్స్ కి మన విద్యాలయ ఆదిత్య కాలేజీ స్కూల్ పిల్లలకి అందరికీ నా ధన్యవాదాలు. ఈ పోలియో వరల్డ్లో ఎరాడికేట్ చేయడానికి మన రోటరీ క్లబ్ కంకణబద్ధమై ఉన్నది. ఇంకా 2 దేశాల్లో మాత్రమే ఈ పోలియో ఉన్నది. దాన్ని కూడా నిర్మూలించాలని 100% పోలియో రహిత ప్రపంచాన్ని ఆవిష్కరించాలని మా రోటరీ క్లబ్ ఆశయం. ఈ రోటరీ యొక్క పోలియో డ్రాప్ ని వరల్డ్ వైడ్ గా మా రోటరీ క్లబ్ స్పాన్సర్ చేస్తా ఉంది. ఈ మన హోమియోపతి కాలేజీ స్టూడెంట్స్ కి, డాక్టర్స్ కి అందరికీ మరి ఒకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే డాక్టర్లు కాబట్టి వీళ్ళందరూ పోలియో మీద రోటరీ పంతం పోలియో అంతం అనే నినాదంతో స్టార్ట్ అయినటువంటి ఈ పోలియో ఉద్యమాన్ని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మరి రోటరీ నుంచి మెడిసిన్ సప్లై చేసి అదే విధంగా మరి అనేక కేసుల్ని లేకోకుండా ఇచ్చేసుకుంటూ వచ్చి కేవలం 5-6 కేసులు తప్పితే మిగతా కేసులన్నీ కూడా పోలియో నిర్మూలించి ఈ రోజున ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైనటువంటి ఈ పోలియో నిర్మూలన అన్నది మరి రోటరీ ఈ సందర్భంగా మరి రోటరీ క్యాంపులు చేసిన వాళ్ళని కూడా అభినందనలు తెలుపుకుంటూ మరి పోలియో అన్నది మీ అందరికీ తెలిసిందే. ఒకప్పుడు మరి ప్రపంచాన్నే ఊపేసినటువంటి నిర్మూలన చేసి ఈ రోజున రోటరీ మరి ఈ యొక్క పోలియో నిర్మూలన వ్యాక్సిన్లు ఇచ్చి అదేవిధంగా గవర్నమెంట్ పరంగా కూడా అనేకమైనటువంటి క్యాంపులు చేసి మరి ఈ విధంగా ఈ రోజు ప్రపంచ డే సందర్భంగా పోలియో నిర్మూలన రోటరీ అనే సంస్థ అంతర్జాతీయ సంస్థ 1985లో ఈ ప్రపంచవ్యాప్తంగా అంగవైకల్యాన్ని మరణాన్ని కలుగజేసే మరిటువంటి ప్రాణాంతకమైన వైరస్ జీవన ప్రమాణాల నాణ్యతని దిగజార్చి ఈ వైరస్ నిర్మూలించాలని కంకణం కట్టుకుంది. దీనికి స్ఫూర్తి రోటరీ పోలియోకు సంబంధించిన వైరస్ ని కనిపెట్టింది కూడా ఒక రొటీన్ అవటం, అది ప్రపంచంలో మా జీవన మనుగడకు వాళ్ళ ప్రమాణాలను తగ్గించే విధంగా ఉండటం, దాన్ని నిర్మూలిద్దామని కంకణం కట్టుకుని 1985లో ప్రారంభించిన ఇది మరి ఒక ఉద్యమంగా రోటరీ తీసుకుని వెళ్లి 99% వరకు ఈ ప్రపంచంలో నిర్మూలించడం జరిగింది.
మరి 99% మంది ప్రజలు కూడా రోటరీ ఇచ్చిన ఉచితంగా సరఫరా చేసిన ఈ వ్యాక్సిన్ ని ప్రపంచవ్యాప్తంగా వారు వినియోగించుకున్నారు. అట్లాగే వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు కూడా వినియోగించుకున్నారు. మరి మీ అందరి బాధ్యత ఈ 1% నిర్మూలనలో మనం ముందడుగు వేయడానికి మన ఇండియాలోనే ఎందుకని ఎంత ఎక్కువగా చేస్తున్నామంటే ఈ ఆసియా ఖండంలోనే పోలియో ఇంకా 1% మిగిలి ఉంది కాబట్టి అది మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటాం. మన భారతదేశం పోలియో రహిత దేశంగా 2014 మాజీ సీఎం రాజశేఖర్ కృషితోనే సాకారమైన కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా ప్రజా సంఘాలు మేధావులతో కలిసి ఉద్యమిస్తామని గురువారం వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేశారు. భావితరాలు ఎంత నష్టపోతాయో ప్రజలకు వివరిస్తామని, ప్రజలందరూ స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాలని 28న ఆర్డీఓకు వినతి పత్రం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు గొల్ల శ్రీను, పాలేటి చంటి, షేక్ సయ్యద్, కుంకితల ఆంజనేయ ప్రసాద్, దుడ్డు చిన్న, ఎస్కే అలీ సాహెబ్, రేమల్లి నీలకాంత్, మాదాసు వెంకటలక్ష్మి, గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ అక్టోబర్ 28వ తారీఖున నియోజకవర్గ కేంద్రాల్లో ఆర్డీఓ గారి ఆఫీస్కి వెళ్లి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ రోజు దానికి సంబంధించిన పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 28వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టిన మెడికల్ కాలేజీలను కూడా కట్టలేదంటూ, అదేవిధంగా ప్రభుత్వ కాలేజీలని ప్రైవేటు వారికి దారాదత్తం చేసే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. దానిని ఆపు చేయాలన్న ఉద్దేశంతో ప్రజల్లోకి ఈ జరుగుతున్న అన్యాయాలను తీసుకెళ్లాలన్న ఇక్కడ నుండి పార్టీ ఆఫీస్ నుండి ఆర్టీఓ ఆఫీస్ దాకా వెళ్ళిపోయి ఆర్టీఓకి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ ఉద్యమం ఉద్దేశం ఏంటంటే అణగారిన వర్గాలు పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమం తలపెట్టారు. ఈ కాలేజీల వల్ల ఎక్కువగా లబ్ధి పొందేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ప్రజల పక్షాన పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అవకాశం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. చదువుకునే పిల్లలకే కాదు, చేసే వైద్యానికి కూడా ఎంతో మంది ఈ వైద్యం కూడా అభివృద్ధి నిరుపేదలకి అవన్నీ గుర్తుపెట్టుకొని మనం ప్రజల్లోకి అవగాహన కలిగించాలని చెప్పి అలాగే సంబంధిత అధికారులకి వినతి పత్రం సమర్పించడానికి ఈ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కాబట్టి ఆ రోజు అందరూ కూడా మహిళలు, విద్యార్థులు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం భీమవరం గ్రామంలో వెంచేసుకున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో హుండీలను ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి శ్రీమతి అరుణ, కార్యనిర్వహణాధికారి గ్రేడ్ 1, రోగిరెడ్డిపల్లి గ్రూప్, మచిలీపట్నం వారి పర్యవేక్షణలో శ్రీ అమ్మవారి దేవస్థాన చైర్మన్ శ్రీ ఈడే మోహన్, ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది సమక్షంగా లెక్కించగా 39 రోజులకు గాను నోట్ల ద్వారా 16,81,420 రూపాయలు, చిల్లర ద్వారా 1,85,170 రూపాయలు, మొత్తం 18,66,590 రూపాయలు వచ్చిందని సదరు హుండీ లెక్కింపులో సేవా సమితి వారు, వేమవరం గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి అని మన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజున హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం మా దేవస్థానం చైర్మన్ శ్రీ ఈడే వెంకట మోహన్ కృష్ణ గారు, అనగా మోహన్ గారి ఆధ్వర్యంలో మరియు ధర్మకర్తల మండలి సమక్షంలో దేవతా ధర్మాదాయ శాఖ, రోగిరెడ్డిపల్లి కార్యనిర్వహణాధికారిని
శ్రీమతి అరుణ గారి పర్యవేక్షణలో ఈ లెక్కింపు కార్యక్రమం పూర్తయింది. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఉయ్యూరు, మచిలీపట్నం పరిసర గ్రామాల నుండి, అదేవిధంగా గ్రామాల నుండి భక్తులు వచ్చి ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో వల్లే వడ్లమన్నాడ ఇండియన్ బ్యాంక్ సిబ్బంది వారి సహాయ సహకారాలతో ఈ లెక్కింపు పూర్తవడం జరిగింది. ఈ లెక్కింపు కార్యక్రమం గతంలో 16వ తారీఖు సెప్టెంబర్ 16 జరిగింది. తదుపరి ఈ రోజు ఓపెన్ చేశాం. అనగా 39 రోజులు కాను ఆదాయం నోట్ల రూపంలో 16,81,420 రూపాయలు, చిల్లర నాణ్యాలు 1,85,170 రూపాయలు, మొత్తం కలిసి 18,66,590 రూపాయలు ఆదాయం సమకూరిందని తెలియపరుచుకుంటున్నాను. కృష్ణా జిల్లా గుడివాడకు తన వ్యక్తిగత పని నిమిత్తం గుడివాడ ఆర్డీఓ ఆఫీస్ కు వచ్చేసిన వైఎస్ఆర్సీపీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గుడివాడ ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో ఏవో బాలాజీతో మాట్లాడి వెళ్లిపోయిన వంశీ ఆయనతో పాటు ఆయన న్యాయవాది ఇచ్చేశారు. ఈ వ్యవహారం పైన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.